గత ప్రభుత్వ పాలనలో నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయని జమ్మికుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు పరశురాములు మార్కెట్ డైరెక్టర్ రాజేశ్వరరావు అన్నారు. జమ్మికుంట మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా హాజరైన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు చేయలేదని, నిరుపేదల కోసం అని కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సైతం శిథిలావస్థకు చేరుకున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకు అండగా నిలిచి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, అదేవిధంగా అనేకమైన సంక్షేమ పథకాలను 200 యూనిట్ల కరెంటు, ఉచిత బస్సుతో పాటు రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్, మార్కెట్ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, గ్రామ స్పెషల్ ఆఫీసర్ శైలజాదేవి, గ్రామ పంచాయతీ ఇన్ఛార్జి కార్యదర్శి ప్రదీప్, నాయకులు బాబురావు, రవీందర్, ఆదిత్య, అజయ్, అరవింద్, రాజు, సాయి, సుమన్తో పాటు తదితరులు పాల్గొన్నారు. జగ్గేపల్లె గ్రామం నందు 9 ఇండ్లు రావడం జరిగింది. అలాగే హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి గారి ఆదేశాల మేరకు మా యొక్క టౌన్ ప్రెసిడెంట్ గారు రమేష్ అన్న, వైస్ ప్రెసిడెంట్ మార్కెట్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, డైరెక్టర్ రాజేశ్వరరావు గారు, తదితరులు అందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇల్లు నిరుపేద కుటుంబానికి, ఎవరైతే నిరుపేద కుటుంబం లబ్ధిదారు గుంట భూమి లేదు, వాళ్లకు కూలిపోయిన ఇండ్లు వారికే ఇవాళ నియమించడం జరిగింది. కొంతమంది కావాలని టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఏదో కుట్ర పని మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వాళ్ళకున్నది వీళ్ళకున్నది ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు అనేది వాళ్ళు అనడు కరెక్ట్ కాదని ఇంతకుముందు కూడా మేము ఖండించడం జరిగింది. అలాంటి అవలోపాలు మీరు ఎప్పుడు కూడా మీరు దిగులు పడకండి. మేము ఖచ్చితంగా నిరుపేద కుటుంబాలకు ఇంకో 2వ విడత కూడా తప్పకుండా వస్తుంది, తప్పకుండా ఇస్తాం. ఈరోజు 9 ప్రొసీజింగ్లు ఇక్కడ జగ్గేపల్లి ఖచ్చితంగా ఎవరైతే నిరుపేద కుటుంబం ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దీని మీద ఇంకొకటి, మా ప్రభుత్వం మాట అన్నదంటే మడవ తిప్పది. ఎప్పుడు గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వందే. ఇప్పటి వరకు కేసీఆర్ ఒక ఇల్లు కూడా ఇవ్వలే. ఇల్లు ఇస్తానన్నాడు, మోసం చేసిండు, ఇల్లు కట్టించండి కూలిపోతాను, ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. అందుకొరకు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత తప్పకుండా ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది అనేది కూడా నిరుపేద అందరికీ తెలుసు. కావున ఇప్పుడు మేము 6 గ్యారంటీలు, మా ప్రభుత్వం 6 గ్యారంటీలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 6 గ్యారంటీలు అని ఖచ్చితంగా చెప్పిండు, అదే 6 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణబాబు ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో మన మండల ప్రెసిడెంట్ వీరవేణి పరశురామారావు గారు, మన టౌన్ ప్రెసిడెంట్ మరి సుంకరి రమేష్ అన్న గారు, మరి మార్కెట్ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి గారు, మరి జగ్గేపల్లె గ్రామ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దేశంలోనే ఎక్కడా లేని విధంగా సన్నబియ్య కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా 200 యూనిట్ల కరెంటు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ అయితేనేమి, ఉచిత బస్సు అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, ప్రతి ఇంటికి ఇలా రేషన్ కార్డు ఇచ్చింది అంటే అది కాంగ్రెస్ ఘనతే. మరి అదేవిధంగా డైనామిక్ లీడర్ లాంటివి ఉన్నటువంటి పొన్నం ప్రభాకరణ కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మరి సీనియర్ అగ్రనాయక పెద్దలు మన బట్టి విక్రమార్క కావచ్చు, వీరందరి సహకారంతో ఇలా ప్రజాప్రభుత్వం నడుస్తూ ఉంది. గత 10 ఏళ్లలో ఒక్కని చేతుల్లో అధికారం ఉన్నది. మరి కేవలం వాళ్ళు కార్యకర్తలకు, నాయకులకు మాత్రమే లబ్ధి చేకూరేది. ఈ రోజున ఒక కార్యకర్త కాకుండా, ఒక నాయకుడికి కాకుండా కేవలం నిజమైన లబ్ధిదారులకే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది.